మీరు నిజాలు దాచినా నిజాలను బైపాస్ చేసినా తాము బయటకు తీస్తాం, స్వయంగా చర్యలు తీసుకుంటాం. జరిగినా చూసినా చేసిన పనిని చెప్పడానికి ఎందుకంత భయం? మూడో రోజు కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ సంధించిన ప్రశ్నలివి. అన్నారం సుందిళ్ల బ్యారేజ్కు సంబంధించిన 15 మంది ఇంజనీర్లు ఈ రోజు విచారణకు హాజరయ్యారు. అఫిడవిట్లో చెప్పిన చేర్చిన అంశాలు ఫీల్డ్లో కనిపించడం లేదన్నారు చైర్మన్. ఇంజనీర్లు డెడికేషన్తో పనిచేస్తే బ్లాకులు ఎందుకు కొట్టుకుపోతాయని ఇంజనీర్లను ప్రశ్నించారు జస్టిస్ చంద్రఘోష్. ఇప్పటి వరకు దాదాపు 90 మంది ఇంజనీర్లను విచారించింది. కాళేశ్వరం కమిషన్ మళ్లీ సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింగరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింగరావు. ఎస్ శంకరి, ఈ రోజు మూడో రోజు విచారణ కొనసాగింది. గత 3 రోజులుగా కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతూ ఉంది. ఈ రోజు మూడో రోజు విచారణ. సుందిల్లా అన్నారం బ్యారేజ్లో ఫీల్డ్ వర్క్ చేసినటువంటి ఇంజనీర్లు దీనికి హాజరయ్యారు. దాదాపుగా ఈరోజు 15 మంది హాట్ కామెంట్స్ అయితే చంద్రఘోష్ ఇంజనీర్ల ఉద్దేశించి చేశారు. అంటే చాలా వరకు ఇంజనీర్లు చేసినటువంటి పని తమకు గుర్తుకు లేదని చెప్పి బైపాస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే హాట్ కామెంట్స్ ని చంద్రఘోష్ కమిషన్ చేశారు ఇంజనీర్లను ఉద్దేశించి. ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు చేసిన పని మీరు ఏ విధంగా మర్చిపోతారు? ఎందుకు మర్చిపోయేంత భయం ఎందుకు? మీరు చేసినటువంటి పని చెప్పకుండా దాచాల్సినటువంటి భయం ఎందుకు మీకు? బైపాస్ చేయాల్సినటువంటి భయం ఎందుకు మీకు పట్టుకుంది? సో మీరు దాచినా బైపాస్ చేసినా మర్చిపోయామని చెప్పినా అసలు విషయాలను ఏ విధంగా రాబట్టాలో మాకు తెలుసు అని చెప్పి ఒకంత ఆగ్రహాన్ని అసంతృప్తిని చంద్రఘోష్ కమిషన్ ఈ రోజు వ్యక్తం చేసింది. సో అదే సమయంలో ఏ విధంగా కమిషన్ విచారణ చేయాలో మాకు తెలుసు, మీరు ఏ విధంగా విషయాలు దాచినా ఏ విధంగా బయట పెట్టాలో కూడా మాకు తెలుసు అనేటువంటి ఆగ్రహాన్ని ఇంజనీర్లను ఉద్దేశించి చేసింది. అదే సమయంలో చాలా మంది అఫిడవిట్లు సమర్పించారు. కానీ సమర్పించినటువంటి అఫిడవిట్లకి ఫీల్డ్లో ఏ విధమైనటువంటి పనులు చేశారో ఆ పనులకి మీరు అఫిడవిట్లో సమర్పించినటువంటి విషయాలకి చాలా వ్యత్యాసం ఉంది. నిజానికి ఇంజనీర్లు డెడికేషన్తో పనిచేస్తే, సిస్టమేటిక్గా వర్క్ చేసినట్లయితే, ఫీల్డ్లో వర్క్ చేసినట్లయితే, వర్క్ను సిస్టమేటిక్గా జరిపించినట్లయితే, పర్యవేక్షణ సరిగ్గా ఉన్నట్లయితే, నిర్మాణ పనులు సరిగ్గా జరిగినట్లయితే ఎందుకు బ్లాకులు కుంగిపోతాయి, ఎందుకు కూలిపోయాయి బ్లాకులు అని చెప్పి ఒకంత తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో ఇప్పటికైనా కానీ ఎవరికి భయపడకుండా జరిగినటువంటి విషయాన్ని, చేసినటువంటి విషయాన్ని, మీరు ఏ విషయాలనైతే పర్యవేక్షించారో, మీ ఆధ్వర్యంలో ఏ విషయాలు అయితే జరిగాయో దాయకుండా చెప్పాలని చెప్పి వారికి సూచించడం జరిగింది. అయితే ఈ క్రమంలో హైడ్రాలజీ ఇంజనీర్లు అయితే కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు. ఈ సుందిల్లా అన్నారం మేడిగడ్డకు సంబంధించి బ్యారేజీలకు సంబంధించినటువంటి స్థలానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని మార్పులు అయితే జరిగాయి. మొదటగా ఒక స్థలంలో అనుకున్నారు బ్యారేజ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి, కానీ ఆ తర్వాత మరొక చోట నిర్మాణం చేశారు. అసలు నీటి లభ్యత ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉంది అనేటువంటిది ఆ టెస్టులు చేసేటువంటి సమయంలో కావచ్చు, అదేవిధంగా ఎక్కడ బ్యారేజ్లు నిర్మించాలి అనేటువంటి దాని విషయంలో కావచ్చు, పరీక్షలు జరుగుతున్నటువంటి సమయంలోనే, దానికి సంబంధించినటువంటి టెస్టులు జరుగుతున్నటువంటి సమయంలోనే అవి పూర్తి కాకుండానే పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు వేరొక చోట్ల స్థలాల్ని నిర్ణయించి అక్కడ బ్యారేజ్ల నిర్మాణం చేపట్టారనేటువంటి ఒక కీలకంటి విషయాన్ని అయితే హైడ్రాలజీ ఇంజనీర్లు ఈరోజు కమిషన్ ముందు చెప్పారు. సో వీటన్నింటినీ కూడా కమిషన్ సావధానంగా విని వాటన్నింటినీ కూడా నోట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ ఫీల్డ్లో జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి రిజిస్టర్లన్నింటినీ కూడా ఇంజనీర్లతో సంతకాలు తీసుకొని వాటన్నింటి రిజిస్టర్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో మొత్తానికి 3 రోజుల విచారణ, 3 రోజుల పాటు ఇంజనీర్ల విచారణ జరిగింది. ఈరోజు ఇంజనీర్ల విచారణ ముగిసింది. సో మళ్ళీ తిరిగి సోమవారం నుంచి విచారణ చేపట్టబోతా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ 3 బ్యారేజీల్లో ఫీల్డ్లో ఉండి పనిచేసినటువంటి 90 మంది ఇంజనీర్లని విచారణకు పిలిచి విచారించారు. వారు చెప్పినటువంటి విషయాలని నమోదు చేసుకున్నారు. వారి దగ్గర ఉన్నటువంటి ప్లేస్మెంట్ రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వీటన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి సోమవారం నుంచి ఐఏఎస్ అధికారులు, అంతేకాకుండా ఆ రోజు ప్రభుత్వంలో
కీలకంగా పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ నర్సింగ్.